Hi, Mustan. Hi, good morning. Okay, we'll wait for 5 more minutes and then join the session. Okay. Hi, Mustan. Can you see the screen? I Yes, just madam. shared the screen. Okay. Any doubts in the previous session? No, madam. కాకపోతే ఏంటంటే No. నాకు ఈ సాఫ్ట్వేర్ జేడీకే డౌన్లోడ్ చేసినా కానీ ఇది నాకు ఇన్స్టాల్ అవ్వలేదు మేడం. సాఫ్ట్వేర్ అది నాకు ఏం ఎర్రర్ వస్తుందండి? అసలు ఓపెన్ అవ్వట్లేదు ఆ ఫైల్. మీరు చెప్పినట్టుగానే గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళేసి జేవిడి ఫైల్ డౌన్లోడ్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఫస్ట్ సైట్ లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే డౌన్లోడ్ అవ్వట్లేదు. అవి చాలా వర్షన్స్ చూపిస్తున్నాయి. ఓకే. అది మీ సిస్టమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీ బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. జేడీకే ఓకే సపోజ్ 17 ఇట్లా నేను కనిపిస్తుంది కదా! జేడీకే 17 డౌన్లోడ్ అని ఇలా కొట్టండి. కొట్టాక ఇక్కడ ఓకే మీకు ఒరాకిల్ సైట్ వచ్చిందా? ఓకే. నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి యాడ్ చేస్తాను. ప్రింట్ స్క్రీన్ తీశాను. ఓకే 1 సెకండ్. ఓకే. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది 17 అట్లా మీరు ఏ వర్షన్ ఆ వర్షన్ తీసుకొని ఓకే. ఇక్కడ మీరు ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేసుకోండి. ఏంటిది లైనెక్సా, విండోసా ఏంటనేది. ఓకే. మా ఆపరేటింగ్ సిస్టమ్‌ని బట్టి ఉంటుంది అక్కడ. ఓకే. విండోసా మీరు యూజ్ చేసేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమే గదా! అవును మేడం. హ్మ్. ఈ విండోస్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఇలా ఉంది గదా! సో, మీరు ఈ ఫైల్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే మేడం. లేదా మీరు డైరెక్ట్‌లీ ఫర్ విండోస్ 10 ఏది యూజ్ చేస్తే అది తీసుకుంటే C17 ఇట్లా డౌన్లోడ్ చేయండి దీన్ని. సో, డౌన్లోడ్ అవుతుంది కదా! సో, ఇట్లా డౌన్లోడ్ అయిన జేడీ ఇట్లానే డౌన్లోడ్ అయిందా మీకు? అంతే మేడం, సేమ్. సో, ఇలా ఈ సైట్‌లోకి వెళ్ళి ఇప్పుడు నేను షేర్ చేస్తాను. స్క్రీన్ షాట్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్స్‌లో మీకు ఆ వర్డ్ ఫైల్ షేర్ చేస్తాను. స్క్రీన్ ఓకే షాట్స్‌ది. మేడం. సో, దాని నుంచి ఒకసారి ఫాలో అవ్వండి. సో, ఇట్లా ఇలా డౌన్లోడ్ అయిన దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఒక ఫోల్డర్‌లో ఓపెన్ అవుతుంది కదా! ఇక్కడ డౌన్లోడ్స్‌లో. డౌన్లోడ్స్ అయినప్పుడు దాన్ని డబుల్ క్లిక్ చేసి బిన్‌లోకి వెళ్ళి సెటప్ ఫైల్ ఉంటుంది. సో, ఇట్లా మీకు 2 ఫైల్స్ ఉంటాయి. సో, ఫస్ట్ అది కాపీ చేశాక ఇన్‌స్టాలర్ అని ఇంకొక ఫైల్ ఉంది గదా! సో, ఇది కూడా డౌన్లోడ్ చేయండి. ఓకే. ఇక్కడ ఓకే ఓకే విండోస్ ఎక్స్ 64 ఇన్‌స్టాలర్ అని ఉంది గదా! అది డౌన్లోడ్ చేశాక ఇది కూడా ఇన్‌స్టాల్ చేయండి. ఇది కూడా స్క్రీన్ తీస్తాను. సో, కంప్రెస్డ్ ఇంకొకటి ఎక్స్ నెక్స్ట్ ఒకటి ఏదంటే ఇన్స్టాల్ రెండు డౌన్లోడ్ చేయాలా మేడం? ఆ! ఇన్‌స్టాలర్ కూడా డౌన్లోడ్ చేయండి. ఇది కూడా నేను మీకు ప్రింట్ స్క్రీన్ పెడతాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.
సో ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేయండి. అంటే ఒక్కోసారి కంప్లీట్‌గా ఒక్కొక్క సైట్‌లో అన్ని వస్తాయి. సో ఇందులో మీరు నెక్స్ట్ స్టెప్ డౌన్లోడ్ దిస్ ఆల్సో. అదే పేజ్‌లో నెక్స్ట్ ఇన్‌స్టాలర్ ఉంటుంది. ఇది కూడా ఇన్‌స్టాల్ చేయండి. ఓకే ఫ్రమ్ మేడం. సేమ్ పేజ్ అని ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇన్‌స్టాల్ అది కూడా డౌన్‌లోడ్ అవుతుంది కదా! సో అయినప్పుడు అది ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది ఫైల్. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అవుతుంది. సో ఇక్కడ ఓకే సి మేడం. ఇలా ఎస్ అని వస్తుంది. అది మీరు నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి ఇప్పుడు నో అంటున్నాను. మీరు ఓకే కంటిన్యూయస్‌గా మేడం. ఎస్ క్లిక్ చేస్తే వస్తే మీకు అది వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది ఓకే ఒక మేడం. వర్డ్ డాక్యుమెంట్‌లో సేవ్ చేస్తున్నాను. అది షేర్ చేస్తాను. ఆఫ్టర్ థ్యాంక్ యూ క్లాస్ మేడం. మీరు అది చెక్ చేసుకోండి. ఓకే. ఓకే. ఓకే మేడం. ఓకే. సో ఇంకెవరు జాయిన్ అవ్వలేదు ఇవాళ. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ప్రీవియస్ సెషన్‌లో? ఏం లేవు మేడం. అర్థమవుతుందా? ఓకే. ఫైన్. అర్థమవుతుంది. అవునవును. ఇది బేసిక్సే ఉమ్, కాబట్టి కొంచెం ఈజీగా ఉంటది. స్టార్టింగ్ కొద్దిగా మీరు ఇన్‌స్టాలేషన్ ఎలా చేసుకోవాలి? అసలు ఉమ్, మామూలు ప్రోగ్రామ్ ఎలా ఇన్‌స్టాల్ చేశాక ఫస్ట్ మీరు నోట్‌ప్యాడ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయండి 2, 3 ప్రోగ్రామ్స్. సో ఓకే మేడం. నోట్‌ప్యాడ్‌లో కూడా ఎలా ఇన్‌స్టాల్ చేసుకొని సెటప్ చేయాలనేది కూడా నేను చూపిచ్చాను గదా! సో మీరు రికార్డింగ్ ఫాలో చూపించండి. అయితే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఓకే. నోట్‌ప్యాడ్‌తో 2, 3 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసి, ఆ తర్వాత మీరు ఆహ్, ఎక్లిప్స్‌లో వర్క్ చేయండి. ఓకే మేడం. ఓకే. సో మనం ఓకే. నిన్న ఏం చూసాము? కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ చూసాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో ఏమేమి ఉన్నాయని నేర్చుకున్నాం మనం? ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ అండ్ స్విచ్ కేస్. ఓకే. సో కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో మనకి ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్ కేస్ అని చూసాం. సో ఇఫ్‌లో ఏమని ఉంటుందని చెప్పాము. ఇఫ్ సింటాక్స్ ఎలా ఉంటుంది? మనం కండిషన్ స్పెసిఫై చేస్తాము. అండ్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ సమ్ స్టేట్మెంట్స్. ఇది సింపుల్ ఇఫ్. ఎల్స్ ఏం జరగాలి అనేది మనం రాయట్లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. అదే ఇఫ్ ఎల్స్ అయితే ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసిన తర్వాత కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కరెక్ట్. సో ఇఫ్ ద కండిషన్స్ ఆర్ ట్రూ అయినప్పుడు ఏం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా కాకుండా కండిషన్ కనుక ఫాల్స్ అయిందంటే ఏం ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలనేది మనం రాస్తాం. ఓకే. సో ది ఇఫ్ ఎల్స్ ఎలా అంటే మనం ఆల్రెడీ గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చూసాం కదా! ఓకే. సో అది ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇఫ్ ఎల్స్‌లో మనం ఏం చేసాం ఇక్కడ? ఎక్లిప్స్ ఓపెన్ చేశాను. సో ఏ బి అని తీసుకున్నాం. ఇది జస్ట్ కమెంట్ నిన్న వేరే ఎగ్జాంపుల్కి మీకు. సో ఏలో ఒక వాల్యూ, బిలో ఒక వాల్యూ రాసాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఏ లెస్ దాన్ బి అంటే ఏ బి కన్నా చిన్నదా కాదా అని చెక్ చేస్తుంది. చిన్నది అయితే ట్రూ. అప్పుడు ఇందులో ఈ కర్లీ బ్రేసెస్లో ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఎల్స్లోకి రాదన్నమాట. ఫాల్స్ అయితేనే వస్తుంది. ఓకే. తర్వాత రాసింది ఇహది మామూలుగా ఫ్లోలో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దీనికి ఇఫ్ ఎల్స్కి సంబంధం లేదు. ఆఫ్టర్ ద బ్లాక్ ఉందన్నమాట. సో ఇప్పుడు 5 లెస్ దాన్ 2 అనేది ట్రూ కరెక్టే కాబట్టి ఏ ఈజ్ లెస్ దాన్ బి అని ప్రింట్ అవుతుంది. సపోజ్ ఏ వాల్యూ 50 అనుకోండి. అప్పుడు ఏం 53 అనుకుందాం సపోజ్. ఇక్కడ
53. అప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది చెప్పండి? A53 B12 అయితే ఇప్పుడు ఇక్కడ చెక్ అవుతుంది కదా, సో అవుట్పుట్ ఏమొస్తుంది? A లెస్ దాన్ బీనా, B లెస్ దాన్ ఏనా? చెప్పగలుగుతారా మస్తాన్? మామూలుగా కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే ఇఫ్ ఎల్స్ కదా మేడం వచ్చేది. ఎల్స్ లోకి వెళ్తుంది కదా. 53 లెస్ దాన్ 12 అనేది ఫాల్స్ కాబట్టి ఏమని ఫాల్స్ ప్రింట్ అవుతుంది? B లెస్ దాన్ లెస్ దాన్ ఏ. ఏ. సో ఇప్పుడు కండిషన్ ఇక్కడ మనం మీకు కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది మేడం. ఇక్కడ ఏముంది కండిషను? ఇఫ్ ఏ లెస్ దాన్ బి అనేది మనం చెక్ చేస్తాం, అంటే ఏ బి కన్నా చిన్నదా కాదా అని. సో ఏ బి కన్నా చిన్నదైతే గనక ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది? ఏ ఈజ్ లెస్ దాన్ బి అని. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అంటే 53 లెస్ దాన్ 12, అది ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ కదా. 53 12 కన్నా ఫాల్స్ అయినప్పుడు ఇందులోకి వెళ్ళదు, ఎల్స్ లోకి వస్తుంది. ఎల్స్ లోకి వచ్చి ఎల్స్ ఏమి ఉంటే అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఏది ఇస్తే అది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమి ఇస్తున్నాం మనం? బి ఈజ్ లెస్ దాన్ ఏ. ఆ తర్వాత ఊరికే మనం ఇక్కడ ఏ స్టేట్మెంట్ రాస్తే అది ప్రింట్ అవుతుంది. సో ఇది తీసేస్తాను. ఓకే. సో కండిషన్ ట్రూ అయితే ఇందులో ఉన్నది ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవుతుంది. ఓకే, నేను రన్ చేసి చూపిస్తాను. సో ఏమని ప్రింట్ అవుతుంది ఇక్కడ? బి ఈజ్ లెస్ దాన్ ఏ. సో ఒకవేళ గనక ఇక్కడ ఏ వాల్యూ గనక A6 అని ఉంది, సో ఇప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది? 6 లెస్ దాన్ ఏ ఈజ్ లెస్ దాన్ బి. వెరీ గుడ్. సో ఏ ఈజ్ లెస్ దాన్ బి అని ప్రింట్ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు? ఇది కండిషన్ బేస్డ్ ఆన్ ద కండిషన్. ఇఫ్ ఎల్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఇఫ్ కి ఎల్స్ కి అర్థమైంది మేడం, క్లారిటీ. ఓకే. సో ఇప్పుడు మనం పిక్చర్ వైజ్ కూడా మీకు అది చూపిస్తాను. సో ఇక్కడ ఏమవుతుంది? ఇఫ్ కండిషన్లో ఇక్కడ కండిషన్ రాసినప్పుడు మనం ట్రూ అయితే ఈ కండిషన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్లోది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో ఇఫ్లో మనం రాసిన కండిషన్ ట్రూ అయితే అందులో ఏం రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, జస్ట్ ఒక పిక్చర్ రిప్రజెంటేషన్ మీకు అర్థం అవడానికి. సో నిన్న ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొకటి మీకు అసైన్మెంట్ కింద ఇచ్చాను కదా, రాయమని చెప్పారు మేడం. నిన్న ఏమి ఇచ్చాను? ఎగ్జాంపుల్ రాయమని. ఒక నెంబర్ ఎంటర్ చేసినప్పుడు అది ఈవెనా ఆడ్డా అనేది చెక్ చేసి దాని మీద ప్రోగ్రామ్ రాయమన్నాను, అవునా? అవును మేడం. ఓకే. సో జస్ట్ వీ వాంట్ టు నో వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఆడ్. సో ఇప్పుడు ఒక నెంబర్ ఈవెనా ఆడా అని చెప్పడానికి సో మనం ఏం చేసుకున్నాం? టేక్ ఏ నెంబర్ n అని తీసుకొని దాని వాల్యూ 12 or 13 అట్లా అసైన్ చేస్తాం. చేసిన తర్వాత సో ఈ నెంబర్ ఈవెనా ఆడా? ఈవెన్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ని ఓకే మనం మాడ్యులేట్ చేసి చూసినప్పుడు, అంటే సపోజ్ ఒక నెంబర్ ఉంది, ఆ n మాడ్యులస్ 2 అని చేసినప్పుడు అది 0తో కనుక మ్యాచ్ అయితే ఆ నెంబరు ఈవెన్ నెంబర్, లేదంటే ఆ నెంబరు ఆడ్ నెంబర్, అవునా? సపోజ్ 12 ఉంది, 12ని 2తో డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? మాడ్యులస్. ఇది సింబల్ ఏంటిది? మాడ్యులస్. 12ని 2తో డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? 2 6 12, రిమైండర్ ఎంత? 0, అవునా? సో మ్యాచ్ అయింది కదా. సో 0తో మ్యాచ్ అయితే అది ఇప్పుడు ఈ 12 అనేది ఈవెన్ నెంబర్. సపోజ్ 13 తీసుకున్నాను, ఆర్ లెటస్ సే 5 తీసుకున్నాను. 5 మాడ్యులస్ 2 అంటే 2 2s 4, రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. సో ఇప్పుడు 1 ఈక్వల్ టు 0నా? కాదు. సో కాదు కాబట్టి 5 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. ఏంటది? ఆడ్ నెంబర్. సో ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ ఎప్పుడవుతుంది? దాన్ని మనం డివైడ్ చేసినప్పుడు 0 కనుక రిమైండర్గా వస్తే ఆ నెంబర్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం.
ఆడ్ నెంబర్ అంటే ఏంటి? 0 రాకుండా వేరే ఏ నెంబర్ వచ్చినా కానీ అది ఆడ్ నెంబర్. 2తో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కన్సిడర్ చేయాలి అంటే మనం యూజ్ చేయాల్సిన సింబల్ ఏంటి? మాడ్యులస్. ఓకే, మాడ్యులస్. డివిజన్ సింబల్ యూస్ చేసి కోషంట్ ని కన్సిడర్ చేస్తుంది, కానీ మనం ఇక్కడ కంపేర్ చేయాల్సింది రిమైండర్తో. అందుకని మనం ఏ సింబల్ యూస్ చేయాలి? మాడ్యులస్. సో ఇది ప్రోగ్రామ్గా ఎలా రాస్తాం చూడండి. ఇది జస్ట్ మీకు లాజిక్ చెప్పాను మీకు. సో కమెంట్ చేస్తున్నాను. సో తర్వాత మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇఫ్ ఆ తీసుకున్న n మాడ్యులస్ 2 చేసినప్పుడు ఈక్వల్ టు సి డబల్ ఈక్వల్ టు ఈజ్ ద కంపారిజన్ ఆపరేటర్. ఏం ఆపరేటర్ అది? జీరోతో మనం కంపేర్ చేస్తున్నాం. ఓకే, సో కంపేర్ చేసినప్పుడు జీరోతో మ్యాచ్ అయితే అప్పుడు మనం system.out.println ఓకే ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఓకే, ఈవెన్ నెంబర్ కాకపోతే ఏంటది? ఆడ్ నెంబర్. సో ఆ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ లో ఏం రాస్తాం? system.out.println ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసి చూపించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఏమైనా ప్రింట్ అయింది ఇక్కడ? ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. ఓకే, ఎందుకని 12? సపోజ్ ఇక్కడ n ప్లేస్లో నేను 7 ఇస్తున్నాను. 7 ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా? 7 చెప్పండి. ఆడ్ నెంబర్. వాయిస్ వినిపిస్తుందా అండి ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. ఓకే, 7 ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్. సో ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయితే ఏమని ప్రింట్ అవుతుంది? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్. ఓకే, ఇక్కడ ఏం చెక్ చేస్తుంది? n లో 7 ఉంది. సో 7% 2 ఈక్వల్ టు 0నా కాదా అని చెక్ చేస్తుంది. సో 7% 2 చేసినప్పుడు ఏంటి? 2 3s are 6. రిమైండర్ ఏమొస్తుంది మనకి? 7% 2 చేసినప్పుడు 1 వస్తుంది. 1 ఈక్వల్ టు 0నా? కాదు కదా. కండిషన్ ఏమైంది ఇక్కడ మనకి? ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఎందులోకి వెళ్తుంది? ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ లోకి వెళ్ళి ఏమని ప్రింట్ అవుతుంది? ఆడ్ నెంబర్. సపోజ్ ఇక్కడ n వాల్యూ గనక మీరు ఓకే n వాల్యూ గనక 14 ఇచ్చారనుకుందాం. సో 14 ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చెక్ చేస్తుంది? 14 మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0నా కాదా? 14 మాడ్యులస్ 2 చేసినప్పుడు ఏమొస్తుంది మనకి రిమైండర్? ఇట్ ఈస్ 2 ఈవెన్ నెంబర్. 7s are 4. 2 7s are 14, రిమైండర్ 0. సో ఇక్కడ మనకి 0 ఈక్వల్ టు 0 డబల్ ఈక్వల్ టు యూజ్ చేసినప్పుడు కంపేర్ చేస్తుంది అనమాట. కంపేర్ చేసి సో 0 ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ కాబట్టి ఏమని ప్రింట్ అవుతుంది? ఇట్ ఈస్ ఏ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. సో నేను ఒకసారి రన్ చేస్తాను చూడండి. సో సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ 7 అని ఇచ్చాను కాబట్టి ఆడ్ నెంబర్ అని ప్రింట్ అయింది. సపోజ్ ఇక్కడ నేను 14 అని ఇస్తే ఓకే ఇప్పుడు ఏమని ప్రింట్ అవుతుందో చూడండి. ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. ఓకేనా? ఓకే, అర్థమైందా అండి ఇది? అర్థమైంది మేడం. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ప్రోగ్రామ్ ఏంటి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అని ఇచ్చినప్పుడు సో మనం ఆ నెంబర్ని %2 చేస్తున్నాం. డివిజన్ చేయకుండా మాడ్యులస్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే మనం కంపేర్ చేయాల్సింది రిమైండర్తో. అందుకని చెప్పి మనం మాడ్యులస్ యూస్ చేస్తున్నాం. యూస్ చేసినప్పుడు మనకి రిమైండర్ కంపేర్ చేస్తాం. సో కంపేర్ చేసినప్పుడు 0తో మ్యాచ్ అయితే ట్రూ అయితే ఈవెన్ అని ప్రింట్ అవుతుంది, లేదంటే ఆడ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ప్రతి ప్రోగ్రామ్ మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని చూసుకోండి. సో ఫస్ట్ మెయిన్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత వాల్యూ n లో 14 ఆర్ వాట్ ఎవర్ నెంబర్ ఇస్తే అది స్టోర్ అవుతుంది.
n% ఈక్వల్ టు 0 జీరోతో కంపేర్ చేసి మనం ఈవెన్ నెంబర్ లేదా ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఇది మనం సింపుల్ 2 ఎగ్జాంపుల్స్ చూసాము. గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ లేదా ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఎట్లా. ఓకే, నెక్స్ట్ మనకి ఏముందంటే నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఆర్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని కూడా అంటాం మనం. సో ఇఫ్ కండిషన్ అంటాం. ఫస్ట్ ఒకటి చూద్దాం. ఇఫ్ కండిషన్ రాసి ఇది ట్రూ అయిందంటే మనం కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇందాక చూసాం కదా, అట్లా కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, అలాగే ఎల్స్ అది ఫెయిల్ అయినప్పుడు ఇంకో కండిషన్ చెక్ చేయాలనుకోండి. సో ఎల్స్ ఇఫ్ అని చెప్పి కండిషన్ రాసి స్పెసిఫై చేసి సో మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అలా మనం ఎన్నిసార్లు అయినా ఎల్స్ ఇఫ్ రాయొచ్చు. రాసి కండిషన్ స్పెసిఫై చేసుకుంటూ ఫైనల్గా ఇంకా చెక్ చేయటానికి కండిషన్ ఏమీ లేదు అనుకున్నప్పుడు మనం ఎల్స్ అని రాస్తాం. ఎల్స్ అని రాస్తాం. ఓకే, ఇట్లా మనం రాయొచ్చు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో దీన్ని మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ అయినా అంటాం, లేదా ఒక ఇఫ్లో ఇంకో ఇఫ్ రాసినప్పుడు నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో దీన్ని మనం ఏమంటామంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్. సో ఇది ఎలా ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చూసాం అవునా, అదే గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అలాంటివి చేయాలనుకున్నప్పుడు మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేయొచ్చు. అంటే గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ఇట్లా. సో 2 నెంబర్స్కి అయితే ఇఫ్ ఎల్స్ సరిపోతుంది. 3, 4 నెంబర్స్ ఉన్నప్పుడు మనకి ఇఫ్ ఎల్స్ సింపుల్ ఇఫ్ ఎల్స్ సరిపోదు అనమాట. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అట్లా రాయాల్సి వస్తుంది. ఓకే, అది ఎలాగో చూద్దాం. రైట్ క్లిక్, న్యూ క్లాస్ ఇట్లా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. సపోజ్ నేను ఇక్కడ క్లాస్ నేము గ్రేటెస్ట్ ఆఫ్ 3 అని ఇస్తున్నాను. సో మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తే తర్వాత సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏం కావాలి మనకి, ప్రోగ్రామ్ ఏంటి, గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. ఇది మన ప్రోగ్రామ్. అంటే సపోజ్ ఇక్కడ 12, 4, 55 ఈ ఈ 3 నెంబర్స్ మనం ఇస్తే ఈ మూడిట్లో ఏది గ్రేటెస్ట్ అనేది మనం డిస్ప్లే చేయగలగాలి, ప్రోగ్రామ్ డిస్ప్లే చేయగలగాలి. సో అది మనం చూస్తాం. ఓకే, అర్థమైందండి. సో గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అంటే ఏంటి, ఈ ఒక 3 నెంబర్స్ని తీసుకున్నప్పుడు ఇందాక మనం 2 నెంబర్స్నే కంపేర్ చేసాం. ఇప్పుడు 3, 4 నెంబర్స్ అట్లా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎలా కంపేర్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ 3 నెంబర్స్కి చూద్దాం, తర్వాత మోర్ దాన్ 3 చూద్దాం. ఓకే ఓకే, వినిపిస్తుందా అండి? ఓకే ఓకే మేడం. ఓకే ఓకే. ఇఫ్ సో ఇక్కడ మనం ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్ చేసుకుందాం. సో మనకి 3 వేరియబుల్స్ కావాలి, A, B, C అని 3 వేరియబుల్స్ కావాలి. అండ్ A ఈజ్ ఈక్వల్ టు సపోజ్ సమ్ వాల్యూ 12 అని, B ఈజ్ ఈక్వల్ టు 4 అని, C ఈజ్ ఈక్వల్ టు సమ్ అదర్ 55 నేను ఇస్తున్నాను.
సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ మూడిట్లో ఏది గ్రేట్ అనే లాజిక్ రాయాలి. సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని రాస్తున్నాను. ఓకే, ఏ బి కన్నా పెద్దదైతే ఏ గ్రేటెస్ట్ అయిపోతుందా? కాదు కదా, ఏ సి కన్నా కూడా పెద్దగా అవ్వాలి. సో మనకి ఇక్కడ 2 కండిషన్స్ చెక్ చేయాలి, అవునా? సో అప్పుడు ఏం యూస్ చేస్తాం, అండ్ ఆపరేటర్, ఏ గ్రేటర్ దాన్ సి. ఏ ఎప్పుడైతే బి కన్నా సి కన్నా గ్రేట్ అవుతుందో అప్పుడే ఏ గ్రేటెస్ట్. సపోజ్ ఒక క్లాస్లో 3 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఆ ముగ్గురులో ఎవరు ఫస్ట్ వచ్చారు అంటే ఏం చెప్దాం, సపోజ్ లిఖిత, మస్తాన్, గణేష్ అని ఉన్నారు. ఓకే, మస్తాన్కి లిఖిత కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. ఓకే, అప్పుడు మస్తాన్ గ్రేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? కాదు కదా, మస్తాన్ గణేష్ కన్నా కూడా ఎక్కువ రావాలి, క్లాస్లో ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ రావాలి. అప్పుడే కదా గణేష్ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ అని చెప్తాము, గ్రేట్ అని. సో అప్పుడు మనం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్స్తో మనం కంపారిజన్ చెయ్యాలి. ఓకే, సో ఇక్కడ అండ్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, అండ్ ఆపరేటర్ 2 ట్రూ అయితేనే మనకి రిజల్ట్ ట్రూ వస్తుంది. సో అండ్ ఆపరేటర్ ఏంటి, మనకి ట్రూ అండ్ ట్రూ, 2 కండిషన్స్లో ట్రూ అయితేనే మనకి రిజల్ట్ ట్రూ వస్తుంది అండ్ ఆపరేటర్లో. ఓకే, సో అందుకని అండ్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఏదన్నా ఒక్కటి ట్రూ అయినా పర్వాలేదు. అలాంటి కేసెస్ అది కూడా చూద్దాం మనం. అలాంటి కేసెస్లో ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఎండ్ ఆపరేటర్ ఎందుకు యూస్ చేస్తున్నాం, 2 ట్రూ అయితేనే, 2 కండిషన్స్ ట్రూ అయితేనే రిజల్ట్ ట్రూ రావాలి కాబట్టి మనం ఎండ్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అయితేనే ఏమని ప్రింట్ అవ్వాలి ఇక్కడ, ఏ ఈజ్ గ్రేటెస్ట్ అని ప్రింట్ అవ్వాలి, అవునా? ఏ ఈజ్ గ్రేటెస్ట్ కావాలంటే మన అవుట్పుట్ కూడా ప్రింట్ చేయొచ్చు ప్లస్ ఏ అని. ఓకే, ఇంతవరకు అర్థమైందా మేడం? ఒక్కసారి మళ్ళీ చెప్పరా మేడం? ఓకే, ఇక్కడ చూడండి మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి సి అని. ఓకే, ఏ బి సిలో మనకి ఏది గ్రేటెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏది ఫస్ట్ మనం ఏని బీసీతో కంపేర్ చేస్తున్నాం, మనకు తెలియదు. సపోజ్ ఏది గ్రేటో మనకు తెలియదు, ప్రోగ్రాంలో మనకి అవుట్పుట్లో అది ప్రింట్ అవ్వాలి. సో ఫస్ట్ ఏని బితో సితో కంపేర్ చేస్తాం. ఓకే, కంపేర్ చేసినప్పుడు ఏ బి కన్నా పెద్దది అండ్ సి కన్నా పెద్దది అయినప్పుడే కదా ఏ గ్రేటెస్ట్ అయ్యేది, అవునా? సపోజ్ మీరున్నారు, మస్తాన్ ఉన్నారు. సో మీరు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా అని చెప్పాలంటే ఏం చేయాలి, మీకు క్లాస్లో ఉన్న మిగతా వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు రావాలా, ఒకళ్ళకన్నా ఎక్కువ వస్తే చాలా? అందరమే ఎక్స్ట్రా వస్తేనే నేను గ్రేటెస్ట్ అవుతాను, గ్రేటెస్ట్ అవుతారు, అవునా? సో మిమ్మల్ని నేను క్లాస్లో ఉన్న మిగతా వాళ్ళతో కంపేర్ చేయాలా, చేయాలి. సపోజ్ ఏ అంటే మస్తాన్ అనుకుందాం, ఏని మనం బితో కంపేర్ చేస్తున్నాం, మళ్ళీ సితో కంపేర్ చేస్తున్నాం. బితో సితో కంపేర్ చేసినప్పుడు రెండింటి మీద గ్రేటెస్ట్ అయితేనే కదా ఏ ఫస్ట్ ర్యాంక్ అని చెప్తాం, అవునా? అవును. సో మీకు బి కన్నా ఎక్కువ రావాలి, సి కన్నా ఎక్కువ రావాలి. ఒకళ్ళకన్నా ఎక్కువ వచ్చి రెండో వాళ్ళకన్నా తక్కువ వస్తే మీకు ఫస్ట్ ర్యాంక్ అని చెప్పలేను కదా, అవునా? అవును. సో అది మనం చెక్ చేస్తున్నాం, ఏని బితో చెక్ చేస్తున్నాం, మళ్ళీ ఏని దేనితో చెక్ చేస్తున్నాం, సి. అంటే మస్తాన్ని సపోజ్ లిఖితాతో చెక్ చేస్తున్నాం, ఓకే లిఖిత కన్నా ఎక్కువ వచ్చినాయి, ట్రూ. తర్వాత మళ్ళీ మస్తాని గణేష్తో చెక్ చేస్తున్నాం, ఓకే గణేష్ కన్నా కూడా ఎక్కువ వచ్చినాయి, అప్పుడు మస్తాన్ ఈస్ గ్రేటెస్ట్ ఆర్ ఫస్ట్ ర్యాంక్ అని ప్రింట్ చేస్తాం, అవునా? అవును, కరెక్టేనా? సపోజ్ మస్తాన్కి లిఖిత కన్నా ఎక్కువ వచ్చినాయి కానీ గణేష్ కన్నా తక్కువ వచ్చింది, అప్పుడు మస్తాన్ గ్రేట్ అని ఫస్ట్ ర్యాంక్ అని చెప్తామా? చెప్పలేం కదా. సో 2 ట్రూ అయ్యాలి, 2 ట్రూ అయితేనే రిజల్ట్ ట్రూ, లేకపోతే ఫాల్స్. 2 ఫాల్స్ అయితే ఇక ఫాల్స్, అవునా? ఫస్టే ఫాల్స్ అయింది అనుకోండి ఇక్కడ, అప్పుడు ఫాల్స్, అప్పుడు ఇఫ్లో ఉండదు. సో అర్థమైంది కదా, ఇక్కడ ఏని చెక్ చేసేసాం మనం. ఏ మనం పద్దాక వాల్యూస్ మారుస్తూ ఉంటాం, ఏ వాల్యూ ఇచ్చినా అది కరెక్ట్గా వర్క్ అవ్వాలి. సో సపోజ్ ఇక్కడ ఏ వాల్యూ అన్నిటికన్నా పెద్దది అయితే ఇలా ఏ గ్రేట్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇచ్చిన నెంబర్స్ని బట్టి చూద్దాం. ఇక్కడ 12 గ్రేటర్ దాన్ 4
and 12 greater than 55 అని చూద్దాం. సో ఇక్కడ మనకి 12 greater than 4 కరెక్టా కాదా? ట్రూ ఆర్ అది కరెక్ట్ ఫాల్సా? మేడం. కరెక్ట్. సో మనకి ట్రూ వచ్చింది ఇక్కడ. అండ్ చెక్ చేస్తున్నాం. 12 greater than 55 ట్రూ ఆర్ ఫాల్సా? అది ఫాల్స్. ఫాల్స్. కానీ మనం ఇఫ్ లోకి వెళ్ళాలంటే రెండు ట్రూ అయితేనే మనకి రిజల్ట్ ట్రూ. అండ్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది? రెండు ట్రూ అయితేనే రిజల్ట్ ట్రూ వస్తుంది. ఒక్కటి ఫాల్స్ అయినా ఇందులోకి వెళ్ళదు. సో ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి మనం ఎల్స్ రాస్తాం అనమాట. ఎల్స్ ఇఫ్. సో ఇప్పుడు మనకి ఇందులో నుంచి ఎల్స్ ఇఫ్ లోకి వచ్చిందంటే ఏని కంపేర్ చేయం. సపోజ్ ఇప్పుడు మస్తాన్ని లిఖిత గణేష్ తో కంపేర్ చేస్తున్నాం. ఒకరికన్నా తక్కువ వచ్చినా నువ్వు ఫస్ట్ ర్యాంక్ రేస్ లో ఉండరు, అవునా? అంటే ఫస్ట్ ర్యాంక్ మస్తాన్కి రాలేదు, బి ఆర్ సికి వచ్చింది, అవునా? సో నేను ఇప్పుడు బీసీని కూడా కంపేర్ చేయాలి కదా, లిఖిత గణేష్ ని కూడా కంపేర్ చేయాలి. వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ వచ్చినాయో కూడా నేను కనుక్కోవాలి, కరెక్టా? సో లిఖితకి ఎక్కువ వచ్చి ఉండొచ్చు, గణేష్ కి ఎక్కువ వచ్చి ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ మనం లిఖిత గణేష్ ని చెక్ చేయాలంటే ఇక్కడ గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ లాజిక్ అన్నమాట. ఇద్దరు ఇఫ్ బి గ్రేటర్ దాన్ సి, అప్పుడు ఏం ప్రింట్ చేస్తాం అంటే ఇప్పుడు లిఖితకి గణేష్ కన్నా ఎక్కువ వస్తే సో లిఖిత ఈజ్ ఫస్ట్ ర్యాంక్ అని ప్రింట్ చేయొచ్చు కదా. సో అట్లాగే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తాం, బి ఈజ్ గ్రేటెస్ట్ అని ప్రింట్ చేస్తాం. ఇది గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇక్కడ నుంచి. సో ఇది కూడా తప్పు అయింది అనుకుందాం. సో ఇక్కడ మనం బి వాల్యూ ఎంత చెప్పండి? 4. 4 గ్రేటర్ దాన్ 55 ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్. అప్పుడు బి గ్రేట్ అని ప్రింట్ అవుతుందా? అవ్వదు కదా. కాదు. ఫాల్స్ అయినప్పుడు మళ్ళీ ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ ఇంకా చెక్ చేయడానికి ఏమన్నా ఉందా ఇక్కడ మనకి? ఏ గ్రేట్ కాదు, బి గ్రేట్ కాదు, ఇంకా ఏది గ్రేట్ వస్తుంది? క్లాస్ లో ముగ్గురు ఉన్నారు, మస్తాన్, లిఖిత అండ్ గణేష్. మస్తాన్ ఫస్ట్ ర్యాంక్ రాలేదు, లిఖిత ఫస్ట్ ర్యాంక్ రాలేదు, ఎవరికి వస్తుంది అప్పుడు? గణేష్ ఫస్ట్ ర్యాంక్. సో ఏ గ్రేట్ కాదు, బి గ్రేట్ కాదు అన్నప్పుడు ఏమని ప్రింట్ చేస్తాం మనం? సి ఈజ్ గ్రేటెస్ట్. ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇంకేముండదు. సో చెక్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మనం సి ఈజ్ గ్రేటెస్ట్. సో ఫైనల్ గా ఎల్స్ లో ఏం రాస్తామంటే ఓకే ఇంకా కండిషన్ చెక్ చేయడానికి ఏం లేకుండా ఒకటే చాయిస్ ఉన్నప్పుడు మనం లాస్ట్ గా అది ప్రింట్ చేస్తాం. సో మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి. 3 నెంబర్స్ తీసుకొని అందులో విచ్ ఈజ్ గ్రేటెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో మనకి ఏది గ్రేటో తెలీదు, ఏనా బీనా సీనా అనేది. సో ఏని ఫస్ట్ గ్రేటా కాదా అని ఫస్ట్ ఏ సంగతి చూడాలి మనం. సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బియా, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సియా, రెండిట్లో గ్రేట్ అయితే ఏ గ్రేట్ అని ప్రింట్ చేసేస్తాం. కాదు అంటే ఏని ఓకే ఇంకా ఏ సంగతి వదిలేయాలి, బీసీని చెక్ చేయాలి. బి గ్రేటర్ దాన్ సియా, ఓకే అప్పుడు బి గ్రేట్ అని ప్రింట్ అవుద్ది, ఇంకా సి గురించి మనం మర్చిపోవచ్చు. ఇది కూడా తప్పు, అప్పుడు ఏం చేస్తాం ఫైనల్ గా ఏ బి గ్రేట్ కాదంటే ఉన్నదేంటి సి ఆటోమేటిక్ గా గ్రేట్ అని ప్రింట్ అవుతుంది. సో ఒకసారి అవుట్పుట్ చూపించి మళ్ళీ వేరే వాల్యూస్ ఇచ్చి మీకు చూపిస్తాను. ఓకే ఇక్కడ ఏదో కర్లీ బ్రేసెస్ మిస్ అయింది. ఎక్స్ట్రా ఒకటి పెట్టాను. సో రన్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ సి మార్చేటప్పుడు వాల్యూ పోయింది. సో ఏమని ప్రింట్ అవుతుంది? సి ఈజ్ గ్రేటెస్ట్ 55. సపోజ్ ఇక్కడ ఏ వాల్యూ నేను 129 అని ఇస్తున్నాను, 129. సో ఇక్కడ చెక్ చేస్తుంది కదా 129 గ్రేటర్ దాన్ 4 ట్రూ ఆర్ ఫాల్సా? 129 4 కన్నా పెద్దదా చిన్నదా? పెద్దది. సో ఏమని ప్రింట్ అవుతుందా? ఓకే ఫస్ట్ చెక్ చేద్దాం. ఓకే 129 4 కన్నా పెద్దది, అలాగే 129 55 కన్నా పెద్దది. అప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది? ఏ ఈజ్ గ్రేటెస్ట్.
గ్రేటెస్ట్. ఇంకా బి సితో చెక్ చేసే పనే లేదు, ఎందుకంటే ఏ బి కన్నా పెద్దది, సి కన్నా పెద్దది. అంటే క్లాస్లో ముగ్గురు ఉన్నప్పుడు మస్తాన్కి లిఖిత కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, గణేష్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. ఇంకా కంపేర్ చేసేది ఏముంది, డైరెక్ట్ గా మస్తాన్ గాట్ ఫస్ట్ ర్యాంక్ అని ప్రింట్ చేసేయచ్చు కదా. సో అట్లాగే అవును. ఏ వాల్యూ బి కన్నా సి కన్నా రెండిటికన్నా పెద్దది అయినప్పుడు డైరెక్ట్ గా మనకి ఏ ఈజ్ గ్రేటెస్ట్ అని ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో మనం ఏ రకంగా నెంబర్స్ ఇచ్చినా కానీ ప్రోగ్రామ్ వర్క్ అయ్యేలాగా మనం లాజిక్ రాయాలి. ఓకే, సపోజ్ ఇక్కడ బి వాల్యూ ఈసారి నేను 490 అని ఇచ్చాను, 490. సో ఇక్కడ కంపేర్ చేస్తుంది అనమాట, 129 గ్రేటర్ దాన్ 490. ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. 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 129 గ్రేటర్ దాన్ 55, ఇది ట్రూ. కానీ రెండిట్లో ట్రూ వస్తేనే కదా ఇందులో ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. 129 490 కన్నా చిన్నది కదా, పెద్దది కాదు. సో అందుకని ఏ గ్రేట్ కాదు. ఇప్పుడు బిని కంపేర్ చేస్తాం, ఏమని కంపేర్ చేస్తాం, 490. ఏ ఇక గ్రేట్ కాదనమాట. బీసీని కంపేర్ చేస్తున్నాం, బిలో ఏముంది 490. 490 గ్రేటర్ దాన్ 55. ట్రూ ఆ ఫాల్సా? ఇట్స్ ట్రూ. ట్రూ. సో అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, బి బి ఈజ్ గ్రేటెస్ట్ అని ప్రింట్ అవుతుంది. సో ఇట్లా మనం ఏ వాల్యూస్ ఎలా మార్చినా కానీ మనకి అవుట్పుట్ రావాలన్నమాట, బి ఈజ్ గ్రేటెస్ట్. ఓకే, అర్థమైందండి? సో మనం ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా చేసాం, 3 నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా చేసాం అనేది చూపిస్తున్నాను. సో ఏదైనా 2 or 3 or 10 100 ఉన్నా కానీ మనం ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. సో క్లాస్లో ఒక 10 మెంబర్స్ ఉన్నప్పుడు ఎవరు గ్రేటెస్ట్ అంటే, ఎవరన్నా ఒకళ్ళు అందరికన్నా ఎక్కువ వస్తేనే వాళ్ళు గ్రేటెస్ట్ అవుతారు, వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అంతేగాని ఒకరికన్నా ఎక్కువ వచ్చి ఇంకొకరికన్నా తక్కువ వస్తే కాదు. సో అలా మనం అందరితో కంపేర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా? సో అట్లాగే ఇక్కడ గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏని బితో సితో కంపేర్ చేస్తున్నాం. బి కన్నా సి కన్నా రెండిటికన్నా గ్రేట్ అయితేనే ఏ గ్రేటెస్ట్ అని ప్రింట్ చేస్తాం. ఓకే, సో రెండిట్లో ఒక్కదానికన్నా తక్కువ వచ్చినా కానీ ఏ గ్రేటెస్ట్ కాదు. ఓకే, ఏని ఎలిమినేట్ చేసి పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ బి అన్న అవ్వచ్చు, సి అన్న అవ్వచ్చు, మనకు తెలియదు. సో బిని సితో కంపేర్ చేస్తాం. బి సి కన్నా పెద్దదైతే కనుక అప్పుడు ఏమని ప్రింట్ చేస్తాం, బి ఈజ్ గ్రేటెస్ట్ అని ప్రింట్ చేస్తాం. లేదు, బి కూడా సి కన్నా పెద్దది కాదు. ఇంకా మనకున్న 3 వేరియబుల్సే, ఇంకా చెక్ చేయడానికి ఏమీ లేదు. అప్పుడు ఏం చేస్తాం, ఎల్స్ డైరెక్ట్గా సి గ్రేటెస్ట్ అని. క్లాస్లో ముగ్గురు ఉన్నప్పుడు ఇద్దరు మూడో మనిషి కన్నా తక్కువ మార్కులు వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా థర్డ్ పర్సన్కే కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, అవునా? అట్లా మనం కంపారిజన్ చేస్తాం అనమాట. ఒక్కసారి ప్రోగ్రామ్ లాజిక్ చూడండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి మళ్ళీ. మేడం స్మాల్ డౌట్ మేడం. చెప్పండి, అడగండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఎండ్ 2 times ఇచ్చాం కదా, అక్కడ సింగిల్ టైం ఇచ్చుకుంటే సింగిల్ టైం ఇవ్వచ్చు కదా, సింగిల్ టైం ఇచ్చుకోవచ్చు కదా మేడం. డబుల్ ఇచ్చే రీజన్ ఏంటి మేడం? సింగిల్ అంటే ఎలా ఇస్తాము అంటే నాకు మామూలు తెలియక అడుగుతున్నా. సింగిల్ ఇచ్చినా రన్ అవుద్దా అంటే ప్రోగ్రామ్ అనేది? లేదు, ఎందుకంటే మనం రెండు చెక్ చేయాలి కదా. నేను చెప్పాను కదా, మీకు క్లాస్లో ఫస్ట్ రావాలంటే ఉన్న ఇద్దరికన్నా ఎక్కువ వస్తేనే కదా మీకు ఫస్ట్ వచ్చేది. అందుకని ఏని బితో సితో రెండింటితో చెక్ చేయాలి కదా. ఇప్పుడు సపోజ్ ఏ గ్రేటర్ దెన్ డి వచ్చినా కూడా ఇంకొక ఎండ్ యాడ్ చేసుకోవాలా మనం ఇప్పుడు అక్కడ? యాడ్ చేసుకోవాలి. అవును, ఇప్పుడు 3 నెంబర్స్ కి చూసాం కదా. ఇప్పుడు డి ఉంది, డి ఈజ్ ఈక్వల్, నెక్స్ట్ ఇదే అనమాట నేర్చుకునే, డి ఈజ్ ఈక్వల్ టు 67 అని ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏని చెక్ చేయాలంటే ఎలా చేయాలి, ఇక్కడ అండ్ ఏ గ్రేటర్ దాన్
డి అని పెడితే సరిపోద్దా? ఓకే. ఓకే. సో ఇక్కడ ఏబిసి ఇంకో వేరియబుల్ డి. డిక్లేర్ చేస్తాం. సో అప్పుడు ఏ పెద్దది అవ్వాలంటే ఏని బితో సితో డితో డితో కంపేర్ చేయాలి. చెయ్యాలి. సో ఏని బితో సితో డితో కంపేర్ చేస్తే అన్నిటికన్నా కూడా అది అన్నిట్లో ట్రూ వస్తే అది అప్పుడే గ్రేటెస్ట్. అది అవును. కాకపోతే ఇప్పుడు బిని సితో డితో చేయాలి. ఇక్కడ నుంచి గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ లాగా ఉంటది లాజిక్. అవును. సెకండ్ బి నుంచి. బి నుంచి ఏం రాస్తాం అప్పుడు? బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అండ్ బి గ్రేటర్ దాన్ డి కూడా డి. అవ్వాలి. అవునా? అవును. అప్పుడు బి గ్రేటర్. ఇది కూడా ఫాల్స్ అయితే ఇక్కడ మళ్ళీ ఎల్స్ ఇఫ్ రాస్తాం. ఎందుకంటే మనకి సిడి 2 ఉన్నాయి కదా ఇంకా మిగిలిపోయి. సో అప్పుడు ఎల్స్ ఇఫ్ సి గ్రేటర్ దాన్ డి అయితే గనక సి గ్రేటెస్ట్ అంటాం. లేదంటే ఫైనల్ గా ఈసారి ఏమొస్తుంది? ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సి ఈజ్ గ్రేట్. ఓకేనా? ఇప్పుడు మీకు ఓకే. మీకు కరెక్ట్ గా అర్థమైందని నాకు అనిపిస్తుంది. మీరు గ్రేటెస్ట్. ఓకేనా? ఓకే మేడం. ఓకే. ఇట్లా 3 నెంబర్స్ 4 నెంబర్స్ అట్లా ఉన్నప్పుడు మనం పెంచుకుంటూ వెళ్తాం అనమాట. దీన్ని ఇఫ్ ఎల్స్ అంటాం. అంటే అని ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని ఎల్స్ ఇఫ్లు రాసుకుంటా వెళ్తాం. ఇక చెక్ చేయడానికి ఏమీ లేదన్నప్పుడు లాస్ట్‌గా ఏం రాస్తాం? ఎల్స్. ఎల్స్‌లో ఇక మనం మిగిలి కండిషన్ మిగిలిపోయిన వేరియబుల్ రాస్తాం అనమాట. ఓకే. ఓకే. సో ఇది ఓకే. గ్రేటెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ అన్నమాట. ఇందాక మనం 3 నెంబర్స్ చూసాం. దాని నుంచి 4 నెంబర్స్ కి మోడిఫై చేసాం. ఓకే. సో నేను ఎగ్జాంపుల్స్ మీకు పంపిస్తాను. సో మీరు అది చూసుకోండి. సో గ్రేటెస్ట్ ఓకే ఆఫ్ మేడం. 3, గ్రేటెస్ట్ ఆఫ్ 4 అట్లా ఒకసారి మీరు ఇవాళ ఇన్స్టాల్ చేయండి. నేను మీకు చేస్తాను నేను మేడం. చూపించాను కదా! ఆ రకంగా ఇన్స్టాల్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు మళ్ళీ అడగండి క్లాస్‌లో నేను చెప్తాను. ఓకే మేడం. సో ఇలా మనం రాయొచ్చు. గ్రేటెస్ట్ ఆఫ్ 3, గ్రేటెస్ట్ ఆఫ్ 4 అట్లా. ఇంకో రకంగా కూడా ఈ ప్రోగ్రామ్‌ని రాయొచ్చు. సపోజ్ ఇది గ్రేటెస్ట్ ఆఫ్ 3 కదా! గ్రేటెస్ట్ ఆఫ్ 3గా ఉంచేద్దాం. తర్వాత గ్రేటెస్ట్ ఆఫ్ 4 వేరేగా చూద్దాం. మీరు గ్రేటెస్ట్ ఆఫ్ 3ని బట్టి గ్రేటెస్ట్ ఆఫ్ 4 మీరు ఓన్‌గా రాయండి. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పారు కదా అండ్ డి రాయాలని, అది మీరు ట్రై చేయండి. లేదంటే నేను మళ్ళీ రేపు అది చూపిస్తాను ప్రోగ్రామ్. సో ఇది గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. సో మనం ఇఫ్ అట్లా రాస్తామన్నమాట. ఇది దాని ఎగ్జాంపుల్ పిక్చర్ రిప్రజెంటేషన్. ఇక్కడ కండిషన్ రాస్తున్నాం. ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. అట్లా మనం ఇఫ్ రాసి ఫైనల్గా ఇక కండిషన్ ఏది లేనప్పుడు మనం ఒక స్టేట్మెంట్ కంప్లీట్ చేస్తాం. ఓకేనా? సో మనం ఎల్స్ ఇఫ్ అని ఒక్కొక్క కండిషన్ పెంచుకుంటూ వెళ్తాం. సో ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి, ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి, అట్లా మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ప్రోగ్రామ్స్. దీన్ని మనం ఇఫ్ అంటాం. సో నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి? నెస్టెడ్ ఇఫ్. సో నెస్టెడ్ ఇఫ్లో ఎలా రాస్తామంటే, నెస్టింగ్ అంటే ఏంటి? ఒక దానిలో ఒకటి పెట్టడం. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్లో ఇంకో ఇఫ్ కండిషన్ ఉంది అనుకున్నప్పుడు మనం దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో ఎట్లా ఇప్పుడు మీరు సపోజ్ ఎలా ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, సపోజ్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ రాశారు. సపోజ్ ఈ ఇఫ్ ఏంటి? రిటర్న్ టెస్ట్ అనుకుందాం. సో రిటర్న్ టెస్ట్ రాయగానే మీకు జాబ్ ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా! సపోజ్ మీరు అనుకుందాం ఇన్ఫోసిస్ కంపెనీకి మీరు రిటర్న్ టెస్ట్ రాశారు. రాయగానే ఓకే జాబ్ ఇస్తారా? ఇంకా ఉంటాయి కదా నెక్స్ట్ టెస్ట్లు. ఇన్ఫోసిస్లో రిటర్న్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే మళ్ళీ ఇంకో కండిషన్ పెట్టారు. అది పాస్ అయిన వాళ్ళకి మాత్రమే, అది ట్రూ అయిన వాళ్ళకి మాత్రమే ఏం పెట్టారు? మళ్ళీ టెక్నికల్ రౌండ్ పెట్టారు.
సో ఈ టెక్నికల్ రౌండ్లో పాస్ అయితే అప్పుడు వాళ్ళకి జాబ్, లేదంటే వాళ్ళకి నో జాబ్. సో ఫస్టే ఫెయిల్ అయ్యారు అనుకుందాం, పైన కండిషన్లోనే ఫెయిల్ అయ్యారంటే ఓకే 2-3 కంపెనీస్ వచ్చినాయి, అప్పుడేం చేస్తాం ఎల్సిఫ్లో. ఓకే, సో మీరు ఇన్ఫోసిస్ దానిలో మీరు సెలెక్ట్ అవ్వలేదా, ఓకే యూ కెన్ ట్రై ఫర్ ఐబిఎం అని ఐబిఎం రిటర్న్ టెస్ట్కి పంపిస్తాం. సో ఇందులో పాస్ అయితే దీనికి తగ్గ నెక్స్ట్ రౌండ్స్ ఉంటాయి, లేదు ఇందులో కూడా ఫెయిల్ అయితే దెన్ నో జాబ్ అని ఇంటికి పంపిస్తాం. ఓకే, ఇట్లా మనం డిఫరెంట్ సినారియో, జస్ట్ ఒక ఎగ్జాంపుల్, జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అట్లా మనకి ఒక 10 కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే ఐబిఎంలో రాలేదా, నెక్స్ట్ మళ్ళీ ఎల్సిఫ్రా సేమ్ పంపిస్తాం, నెక్స్ట్ ఇంకో కంపెనీకి పంపిస్తాం టీసీఎస్కి. సో ఇది ఇది ఓకే, ఇది మీకు ఇంట్రెస్ట్ లేదు ఇందులో వద్దు అనుకుంటే మళ్ళీ మీరు సెలెక్ట్ కాకపోతే ఇంకో కంపెనీకి పంపిస్తాం, కాగ్నిజెంట్కి, సిటిఎస్. సో ఫైనల్గా ఇట్లా మీరు ఒక్కొక్కటి అలా 10 కంపెనీస్ ఉంటే 10 కంపెనీస్కి మనం పంపించగలుగుతాం అన్నమాట. సో అట్లా ఇలా ఒక ఇఫ్లో ఇంకో ఇఫ్ రాసినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఏమంటాం? నెస్టెడ్ ఇఫ్. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? సింటాక్స్ అవి మనం తర్వాత చూద్దాము. బట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఇఫ్లో ఇంకో ఇఫ్ రాసినప్పుడు మనం దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఇంకో బౌల్ అలా పెడతామా? సో ఒక దానిలో ఇంకొకటి సేమ్ ఉన్నప్పుడు దాన్ని నెస్టింగ్ అంటాం. ఓకే, సో అట్లాగే ఒక ఇఫ్ కండిషన్లో ఇంకో ఇఫ్ కండిషన్ ఉంటే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఓకే, అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఓకే, దాన్ని మనం ప్రోగ్రామ్గా ఎలా రిప్రజెంట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇవాళ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెస్టెడ్ ఇఫ్, మళ్ళీ రేపు ఇంకొకసారి ఇంకొక ఎగ్జాంపుల్తో చూద్దాం ఏమైనా డౌట్ ఉంటే. సో ఇక్కడ నేను నెస్టెడ్ ఇఫ్, సో కొంచెం మీనింగ్ఫుల్ నేమ్ ఇచ్చామంటే మనము చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం కాబట్టి తర్వాత రిఫర్ చేయడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది ఎతక్కకుండా. సో నెస్టెడ్ ఇఫ్లో మనం ఏం చూద్దామంటే ఎగ్జాంపుల్ గ్రేటెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్. 4 నెంబర్స్లో ఏది గ్రేట్ అనేది మనం చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏ కామా బి కామా సి కామా డి అని 4 వేరియబుల్స్ చూస్తాం. ఇందాకలాగా కూడా అండ్ అని రాసేయచ్చు. అట్లా కాకుండా నెస్టెడ్లో రాయాలంటే ఎలాగో చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక ప్రోగ్రామ్ని డిఫరెంట్ వేస్లో మనం రాయొచ్చు. సో అది ఒక వే. ఇంకొక వే ఎలా రాయొచ్చు యూజింగ్ నెస్టెడ్ ఇఫ్ చూద్దాం మనం. ఓకే, సపోజ్ ఇక్కడ ఏకి ఒక వాల్యూ. Okay, so b is equal to some 13 and c is equal to 3 and d is equal to 9. ఇట్లా మనం డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాం. ఈ 4లో పద్దాక వాల్యూస్ మారుస్తూ ఉన్నా కానీ మనకి కరెక్ట్ అవుట్పుట్ రావాలి. సో మనం దీనికి కూడా ఎలా రాస్తాము చూడండి. ఇఫ్ కండిషన్ మెన్షన్ చేస్తున్నాం, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఇది మనం చూసాం ఆల్రెడీ, ఏ గ్రేటర్ దాన్ సి. సో ఫస్ట్ ఏ బీసీ కన్నా పెద్దదా అని చూస్తున్నాం. ఒకవేళ పెద్దదైతే గనక లోపల మళ్ళీ ఏం రాస్తున్నాను, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని రాస్తున్నాను. సో మేడం ఒకసారి అండ్ అలా రాస్తూ వెళ్ళాలా, ఇంకేదన్నా ప్రాసెస్ ఉందా అని అడిగారు కదా. సో ఇది ఇంకొక ప్రాసెస్. ఏ బీసీ కన్నా పెద్దదైనప్పుడు లోపల మళ్ళీ ఇంకో ఇఫ్ రాసి ఏని డితో చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏ డి కన్నా కూడా పెద్దది అయితే మనం ఏ ఈజ్ గ్రేటెస్ట్ అని ప్రింట్ చేసేస్తాం. సో దీనివల్ల యూజ్ ఏంటి, ఏ బీసీ కన్నా పెద్దది కానీ డి కన్నా చిన్నది అయింది అనుకుందాం. అప్పుడు ఏం రాస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డి ఈజ్ గ్రేటెస్ట్. సో ఇది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. ఏ వాల్యూ ఏముంది ఇక్కడ, 12 ఉంది. 12 గ్రేటర్ దాన్ 13 అండ్ 12 గ్రేటర్ దాన్ 3. సో ఇక్కడ ఫెయిల్ అయింది. 12 బదులు సపోజ్ ఇక్కడ 121 ఉంది. 121 గ్రేటర్ దాన్ 13 కాదా చెప్పండి. 121 13 కన్నా పెద్దదే కదా. అవును మేడం, ట్రూ.
ట్రూ వస్తుంది ఇక్కడ. సో అలాగే 121 3 కన్నా పెద్దదేనా, మళ్ళీ ట్రూ వస్తుంది. అప్పుడు లోపలికి వెళ్ళి ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, 121 9 కన్నా పెద్దదా కాదా అని. ఎస్ పెద్దది. సో అప్పుడు ఏమని ప్రింట్ అవుతుంది, 121 బి 13 కన్నా పెద్దది, 3 కన్నా పెద్దది, 9 కన్నా పెద్దది. సో ఉన్న అన్ని వేరియబుల్స్ లో 1 2 3 అన్ని వేరియబుల్స్ లో ఏనే పెద్దది కాబట్టి ఏ గ్రేటెస్ట్ అని. సపోజ్ డి వాల్యూ ఇక్కడ 976 అని ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 121 గ్రేటర్ దాన్ 13 ఎస్ ట్రూ, 121 3 కన్నా పెద్దదా ఎస్ ట్రూ. అప్పుడు లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యాక 121 గ్రేటర్ దాన్ 976, ఇది ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్. అంటే ఏంటి, ఏ బి కన్నా పెద్దది, సి కన్నా పెద్దది, కానీ డి కన్నా చిన్నది. చిన్నదైపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఇఫ్ కి ఎల్స్ రాసాం మనం, ఈ ఇఫ్ కి ఎల్స్ రాసాం, అప్పుడు డి ఈజ్ గ్రేటెస్ట్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇంకొక వే, గ్రేటెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ లో ఇంకొక వే. ఇలా ఒక ఇఫ్ ని ఇంకో ఇఫ్ లో రాస్తే మనం దాన్ని ఏమంటాం, నెస్టెడ్ ఇఫ్. ఏమంటాం, నెస్టెడ్. ఒక దానిలో ఇంకొకటి ఇఫ్ ని ఏదైనా ఒక దానిలో ఇంకొకటి రాసినప్పుడు నెస్టింగ్ అంటాం మనం దాన్ని. సో ఇక్కడ ఒక ఇఫ్ లో ఇంకో ఇఫ్ రాస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఏమంటాం, నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఓకే, ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందండి? అర్థమైంది మేడం. ఓకే, సో నేను ఇంకా రిమైనింగ్ బ్లాక్ మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఎందుకంటే గ్రేటెస్ట్ ఆఫ్ 2 3 4 ఇది కూడా మీకు కొంచెం కాంప్లికేట్ అవుతుంది. జస్ట్ మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీరు గ్రేటెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ ఇందాక చెప్పిన లాజిక్లో ట్రై చేయండి. ఈ లాజిక్లో మళ్ళీ రేపు ఒకసారి మీకు రివిజన్ చేసి అప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఓకేనా? ఓకే మేడం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇవాళ సెషన్లో? ఏం లేవు మేడం. ఓకే, సో క్లాస్ తర్వాత మీకు నోట్స్ పంపిస్తాను, ఒకసారి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే మీరు ఒకసారి మృదులక్కనే ఏమన్నా కాంటాక్ట్ చేయండి. ఏదైనా నేను చేయగలిగితే అప్పుడు చెప్తాను. ఓకే మేడం. ఓకే అండి, సో ఐ విల్ ఎండ్ ద సెషన్ టుడే. మళ్ళీ రేపు విల్ కంటిన్యూ. ఓకే మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ మేడం.